మహిళను 2 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తున్న దారుణ ఘటన నిజామాబాద్లో జరిగింది. డెంటల్ డాక్టర్ అమర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తోంది. ట్రావెల్స్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అమర్, గంగాధర్లు తనతో పరిచయం పెంచుకున్నారని, ఆ తర్వాత 2 ఏళ్ల నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు వేధింపులపై నిజామాబాద్ సిపి సాయి చైతన్యకు ఫిర్యాదు చేసింది. దీంతో అమర్, గంగాధర్లపై కేసు నమోదు చేసి విచారణకు సిపి సాయి చైతన్య ఆదేశించారు. కేజీఆర్ ట్రావెల్స్ లో జాబ్ చేసిన పాస్పోర్ట్ కావాలని వస్తుండే వెనక నుంచి చేసుకోవడం, వీడియో కాల్ చేయడం, మామూలు చేయడం, టార్చర్ పెట్టడం ఇదే ఉంది. ఇట్లా 2021 నుంచి ఉండే. మీరు ఇంతకు ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు సార్. డాక్టర్ ఎవరు? అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కాలేదని, ప్రాబ్లం అవుతుందని బయటకు తీయలేదు. కానీ ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నా సార్. మా ఆయన చెప్తే సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చిన సార్. డాక్టర్ ఎవరండి? అమర్నాథ్. ఇప్పుడు డాక్టర్ ఆయిల్స్ ఇద్దరు కలిసి మీకు హరాస్మెంట్ చేశారు. వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు మేడం? నేను ఎక్కడ ఇవ్వలేదు. ఇంకా నిన్న సిపి సార్ని కలిసిన, అయితే 4th టౌన్కి వెళ్ళమన్నారు. వాళ్ళు ఏమని డిమాండ్ చేసింది? ఏమని అడిగారు వాళ్ళు? న్యాయం, నాకు న్యాయం కాదు సార్. వాళ్ళు మీకు ఎలాంటి హరాస్మెంట్ ఉంది? ఏం మెసేజ్ ఏం పెట్టారు? ఏంటి బట్టలు ఇప్పి వీడియో కాల్ చేసి, అన్ని చూపించడం, ఇవన్నీ చేసి